Fifth problem. If 7% of 500 is subtracted from 8% of a number, then the result is 5. Find the number. చూద్దాం ఎలా చేయాలో. సొల్యూషన్. మనకి ఏ నంబర్ అన్నారు, ఆ నంబర్ అంతా తెలుసా మనకి? తెలియదు. తెలియదని ఏమనుకోవాలని చెప్పాము? లెట్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ యాజ్ పర్ ది ప్రాబ్లంలో ఏమిచ్చారు? 7% of 500 is subtracted from 8% of a number అని ఇచ్చారు. 7% of 500, 8% of ఏ నంబర్ని ఎక్స్ అనుకున్నాం కదా, సబ్ట్రాక్ట్ చెయ్యాలి. దేంట్లోంచి 8% ఆఫ్ ఎక్స్లో నుంచి 7% ఆఫ్ 500 మైనస్ చేయాలి. చేస్తే రిజల్ట్ ఎంత ఉన్నారు? 5. అది వాళ్ళు ఇచ్చింది. 8% ఆఫ్ ఎక్స్ అంటే మీనింగ్ ఏంటి? 8/100 ఇంటూ ఎక్స్ మైనస్ 7% అంటే 7/100 ఇంటూ 500 ఈజ్ ఈక్వల్ టు 5. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్. 8/100 అంటే అంత 0.08x మైనస్ 7 5s 35 ఈజ్ ఈక్వల్ టు 5. 0.08x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35 అటువైపుకి వెళ్తే ఏమవుతుంది? ప్లస్ 35 అవుతుంది. 0.08x ఈజ్ ఈక్వల్ టు 40. మనకు కావాల్సింది ఎక్స్ కదా. 40 0.0x ఇటువైపు మల్టిప్లికేషన్ చేస్తుంది, ఇటువైపు చేస్తే ఏమవుతుంది? డివిజన్ చేస్తుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 40. కింద 2 పాయింట్స్ ఉన్నాయి కాబట్టి పైన 100 వేసాను. 100/8. 8 1s 8 5s. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 500. ఇప్పుడు ఆ నంబర్ ఎంత అవుతుంది? దేర్ఫోర్ ఏ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 500. ఇక్కడ దీన్ని డెసిమల్లో కూడా కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ స్టెప్లో డెసిమల్లో కన్వర్ట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఈజీగా అర్థమవుతుందన్న ఉద్దేశంతో నీకు డెసిమల్లో కన్వర్ట్ చేసి చెప్పాను ఇక్కడ. అంటే దీన్ని ఎలా రాయొచ్చు? 8/100x మైనస్ 35 ఈజ్ ఈక్వల్ టు 5. 8/100x ఈజ్ ఈక్వల్ టు 5 ప్లస్ 35. 8/100x ఈజ్ ఈక్వల్ టు 40. x ఈజ్ ఈక్వల్ టు 40. 8/100 ఇటువైపు వస్తే రివర్స్ అవుతుంది కదా. 100/8 8 5s అంటే x ఈజ్ ఈక్వల్ టు 500. ఇలా కూడా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు, ఇలాగైనా చేయొచ్చు. ఇలా చేస్తే నీకు కన్ఫ్యూజన్ ఉండదన్న ఉద్దేశంతో చెప్పాను అంతే. Please do subscribe, share, like and click on bell icon.